వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. సింగరకొండ శ్రీ ఆంజనేయుల స్వామి ఆలయము ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయుల స్వామి ఆలయాలలో సింగరకొండ ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయుల స్వామి ఆలయం ఒకటి. సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రము సింగరకొండ. 14వ శతాబ్దంలో పక్కనే ఉన్న గ్రామానికి చెందిన సింగన్న అనే స్వామి భక్తుడు తన కుమార్తెతో కలిసి ఆవులను మేపడానికి ఈ కొండ వద్దకు వచ్చేవాడు. మందలోనే ఒక గోవు పాలు ఇవ్వకపోవడాన్ని గమనించిన సింగన్న దానిని అనుసరించి పోగా ఆ ఆవు కొండ మీద ఒక చోట ఆగి అక్కడ గృహ నుండి బాలుడు ఒకడు బయటికి వచ్చి పాలు తాగటం చూశాడు. అది తన ఆరాధ్య దైవం అయిన శ్రీ నరసింహస్వామి వారేనని తెలుసుకున్న సింగన్న అక్కడ శ్రీ స్వామివారి ఆలయాన్ని గ్రామస్తుల సహకారములతో నిర్మించాడు. తదనంతరం కాలంలో దేవరాయలు అనే స్థానిక పాలకుడు పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించారు. గ్రామంలో భక్తుల సహకారంతో అనేక మార్పులు చోటు చేసుకుని ప్రస్తుత రూపు సంతరించుకున్నది. ప్రశాంతత, ప్రకృతి చిరునామా అయిన చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయము ఉత్తర దిశగా ఉంటుంది. పర్వతంపై భాగానికి చేరుకోవడానికి సాహస మరియు రహదారి మార్గాలున్నాయి. సోపాన మరియు రహదారి మార్గాలున్నాయి. గర్భాలయంలో ప్రతిష్టమూర్తి అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తన ఎడమ భాగాన అమ్మవారిని కూర్చోబెట్టుకొని రమణీయ పుష్పాలంకరణతో నేత్రపరముగా దర్శనమిస్తాడు. ముఖ మండపంలో గాయక భక్తురాలైన 12 మంది ఆర్వారులు విగ్రహాలు నుంచారు. వైకుంఠ ఏకాదశి, నరసింహ జయంతి, ధనుర్మాస పూజలు ప్రతి ఏడాది హోలీ పండుగ నాడు పెద్ద ఎత్తున జరిపి తిరునాళ్ళు ఇక్కడ ముఖ్య ఉత్సవాలు. 2 దశాబ్దాల కిందట కొండ మీద ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో వేలాది భక్తులు చూస్తుండగా కొండ కింద ఒక ఏగేశ్వరుడు వచ్చి దక్షిణముఖంగా శ్రీ ఆంజనేయుల స్వామి విగ్రహాన్ని భవనాసి సరోవర తీరంలో ఉంచి ఆదర్శమయ్యాడట. అలా యోగి స్వామిని అక్కడ ఉంచడానికి సంబంధించి స్థానికముగా ఒక కథ ప్రచారంలో ఉన్నది. సీతాన్వేషణకు బయలుదేరిన వానరు బృందాలలో దక్షిణ దిశగా వెడలిన దారిలో ఆంజనేయుడు ఉన్నాడు. ఈ విధముగా చూస్తూ రావణ లంక ఉన్నది ఆ దిశలోనే కదా. ఆయన మాత్రమే 100 యోజన సముద్రాన్ని దాటి లంకను చేరుకున్నది. లంకిని ఓడించి లంకా నగరంలో ప్రవేశించాడు. అశోకవనంలో ఉన్న జానకి మాతను చూసి ముద్రికను తెచ్చి అది ఇచ్చే దైన్యము చెప్పాడు. రావణ కుమారుని హతమార్చాడు. రావణుడికి శ్రీరామ సందేశాన్ని తెలిపాడు. లంకాపట్టణాన్ని అగ్ని ఆహుతి చేశాడు. దక్షిణ దిశను చూసి హనుమంతుడు మానవ జీవితాలలో జాతక రీత్యా నెలకొన్న దుష్టగ్రహ ప్రభావాన్ని తొలగిస్తాడు అంటారు. శ్రీ మహావిష్ణు మరో అవతారమైన శ్రీ నరసింహస్వామి కొలువైన పవిత్ర క్షేత్రంలో స్వామివారు ఈ విధముగా కొలువు తీరాడు. నరసింహుడు భక్తుల సకల కష్టాలను ఎదుర్కొనే మానసిక నిబ్బరాన్ని గెలిచే శక్తిని ప్రసాదిస్తాడు అన్నది భక్తుల నమ్మకం. ఆయనతో కలిసి దక్షిణముఖ హనుమంతుడు అపమృత్యువుని నివారిస్తాడు అన్నది భక్తుల విశ్వాసం. కొండ మీద ఉత్తర దిశగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవ నిమిత్తము వృత్తుడు సిద్ధముగా ఉంటూ అలా వెలిశాడని కూడా అనుకుంటారు. ఏది ఏమైనా తొలుత నరసింహ క్షేత్రమైన సింగరకొండ తదనంతరము పరిమాణాలలో మారుతి నిలయముగా మారింది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ ఆంజనేయ దర్శనార్థం వస్తారట. అతియోశక్తి లేదు. ప్రధాన ఆలయము దక్షిణ దిశగా ఉండగా ప్రాంగణంలో మరో వాయునందుని సన్నిధి పడమర దిశగా ఉండటం విశేషముగా చెప్పుకోవాలి. భవనాసి సరోవర తీరాన కొలువైన
అంజనాసురుడికి ప్రతినిత్యము పర్వదినమే తెలుసు.